బంగాళాఖాతంలో వార్ధా తుపాను బలపడుతోంది. మరో 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. తుఫాను దూసుకొస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు ఇది బంగాళాఖాతంలో ఆగ్నేయంగా 950 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం కేంద్రీకృతమై ఉంది. ఇది మరో 12 గంటల్లోని తీవ్ర పెను తుఫానుగా కూడా మారే అవకాశం ఉందని చెప్పేసి విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ తుఫానుకు వార్ధా అని పేరు కూడా పెట్టడం జరిగింది. ఈ తుఫాను ప్రభావంతో అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని కూడా వాతావరణ అధికారులు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ అన్ని పోర్టుల్లోని కూడా ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అలాగే 11వ తేదీ నుంచి ఆ రోజు సాయంత్రం నుంచి 11వ తేదీ సాయంత్రం నుంచి ఈ తీరం వెంబడి మొత్తం అంతా కూడా కోస్తా జిల్లాలన్నింటిలో కూడా భారీగా వర్షాలు కూడా పడతాయని చెప్పి కూడా అధికారులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 10వ తేదీ నుండి మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అందరూ కూడా హెచ్చరించడం జరిగింది. ఎందుకంటే సముద్రంలోని గాలులు విపరీతంగా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఎవరు వేటకి వెళ్ళకూడదు అని ఒకవేళ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాటికి ఈ పాటికి వాళ్ళందరికీ సమాచారం ఇచ్చి తిరిగి మళ్ళీ వాళ్ళని సురక్షితంగా ఒడ్డుకి చేర్చాలని చెప్పి కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. ఇది ఇప్పటికే దీనిపై విశాఖ కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నెంబర్ కూడా జారీ చేయడం జరిగింది. అధికారులందరినీ కూడా సెలవులు రద్దు చేసి ఇప్పటికే వాళ్ళందరినీ కూడా విధుల్లోకి ఎక్కడికెక్కడ మండల కేంద్రాల్లో ఏర్పాట్లు కూడా వాళ్ళని అక్కడే విధులు నిర్వహించేలాగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కలెక్టర్ ప్రవీణ్ కుమార్ గారు ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఈ ఒక హుదూద్ తుఫాన్ చూసిన ఉత్తరాంధ్ర ప్రజలకి మళ్ళీ మరో తుఫాన్ అంటే ఒక విధంగా కొంత భయం కూడా ఏర్పడుతుంది. ఈ తుఫాను కారణంగా అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది కనుక అందరూ కూడా ఇప్పటికే జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ తుఫాను ప్రస్తుతం ఇంకా 950 కిలోమీటర్ల దూరం ఉండడం వల్ల ఇది మరింత పుంజుకొని ప్రస్తుతం తుఫానుగా ఉన్నది. మరో 12 గంటలు తీవ్ర తుఫానుగా కూడా మారడంతో దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందని చెప్పేసి అని కూడా ఇప్పటికే అధికారులు అంతా కూడా అంచనా వేస్తున్నారు. అయితే మరోవైపు ఇది తీరం దాటే సమయంలో కొంత బలహీనపడే అవకాశం కూడా ఉందని చెప్పి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది తీరం దాటేది కేవలం కాకినాడ నుంచి అటు నెల్లూరు మధ్యలో తీరం దాటుతున్న ఇప్పటివరకు అంచనా. అయితే ఈ డిసెంబర్లో వచ్చే తుఫాన్లన్నీ కూడా ఏ క్షణం ఎటు మారుతాయి అన్నది కూడా ఇప్పటికీ కూడా ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇది స్పష్టంగా ఇప్పటికీ కూడా ఎక్కడి నుంచి ఎటువైపు తీరం దారుతుంది అన్నది ఇంకా స్పష్టంగా చెప్పడం అయితే మాత్రం ఇంకా జరగడం లేదు. అయితే అది ఇప్పుడు ఈ కోస్తా అంతటా కూడా ప్రస్తుతం అధికారులందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ముఖ్యంగా కాకినాడ నుంచి నెల్లూరు మధ్యలో ఎక్కువగా తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఆ సమయంలోనే అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే తీరం దాటే సమయంలో కూడా ఈ యొక్క తుఫాన్గా మారిన తర్వాత కూడా కొంతవరకు కూడా దీని యొక్క ప్రభావం కూడా తగ్గించుకొని భారీ వర్షాలతోటి తీరం దాటే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు అంచనా వేయడం జరుగుతుంది. వార్ధా తుపానును ఎదుర్కొనేందుకు ఏపీ సర్కార్ సిద్దమవుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది తీరం వెంట మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. వార్ధా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ముందస్తు ఆదేశాలతో రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ, అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా రాబోయే విపత్తును ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో సమాయత్తమయ్యేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఒకవైపు రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ, అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి అధికారులతో పాటు ఇంకోవైపు ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అధికారులంతా కూడా ప్రస్తుతం విపత్తును ఎదుర్కొనేందుకు, వార్ధా తుఫాను విపత్తును ఎదుర్కొనేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే ఎటువంటి ప్రమాదం జరిగినా వాళ్ళని కాపాడేందుకు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం నుంచి ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని కాపాడేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా ప్రస్తుతం రంగంలో దిగింది. ఇందులో భాగంగానే విజయవాడలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయం వద్ద ఇందుకు సంబంధించినటువంటి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఉన్నతాధికారులంతా కూడా సమావేశమయ్యారు. ఆ తర్వాత దిగువ స్థాయి సిబ్బంది ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అవగాహన, శిక్షణ ఇప్పించడంతో పాటుగా వాళ్ళకి ప్రత్యేకించి వివిధ రకాలైనటువంటి పరికరాలను కూడా వాళ్ళకి అందించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ప్రస్తుతం విపత్తులు ముందు జాగ్రత్త చర్యగా ప్రాణాలే కానీ ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ ఏదైనప్పటికీ కూడా వాటిని అన్నింటినీ కూడా పూర్తిగా రక్షించేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే తీరం దగ్గర ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అధికారులు గమనిస్తున్నారు. అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులంతా కూడా ప్రస్తుతం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎక్విప్మెంట్ని ఏదైతే పరికరాలు ఉన్నాయో వాటిని పరిశీలిస్తున్నారు. అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ డీజీ కూడా మనతో ఉన్నారు. సార్ చెప్పండి, రాబోయేటువంటి తుఫాన్ని ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలకి మీరు సమాయత్తమవుతున్నారు? రాబోయే తుఫాను వచ్చే సూచన మేరకు దానికి సంబంధించి పూర్తి తయారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం కోస్టల్ ఏరియాలో విభిన్న టీములు ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ
75 మంది మంచి స్విమ్మర్స్ని వాళ్ళని ఆల్రెడీ రాజమండ్రి పంపించడం జరిగింది. రాజమండ్రిలో వాళ్ళకి ఒక స్విమ్మింగ్ నేషనల్ లెవెల్ కోచ్ నేతృత్వంలో వాళ్ళకి బోట్ డ్రైవింగ్ కానీ తర్వాత ఫ్లోటింగ్ బోట్స్ నుంచి ఎలాగ లైఫ్ సేవింగ్ ఎలా చేయాలన్న టెక్నిక్స్ మీద రాజమండ్రిలో ఇప్పుడు ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది. లాస్ట్ 15 days నుంచి కూడా ఈ ట్రైనింగ్ జరుగుతుంది. ఇదే విధంగా ఆల్రెడీ లాస్ట్ మంత్లో ట్రైనింగ్ అయిన ఒక 75 మెంబర్స్ని మనం నెల్లూరు ఇటుపక్క ఒంగోలు మధ్యలో అక్కడ కూడా వాళ్ళని క్యాంప్ చేయడం జరుగుతుంది. మా దగ్గర ఉన్న బోట్స్ అన్నింటినీ కూడా ఫ్లోటింగ్ బోట్స్ ఎన్ని ఉన్నాయో, తర్వాత వేరియస్ ఎక్విప్మెంట్స్ మా దగ్గర లైఫ్ సేవింగ్ జాకెట్స్ కానీ, లైఫ్ బాయ్స్ కానీ, ఈ వుడ్ కట్టర్స్ కానీ, చైన్ సాస్ వీటన్నిటినీ మొత్తం మా దగ్గర ఉన్న ఈ ఎక్విప్మెంట్స్ అన్నింటినీ కూడా ఈ తీర ప్రాంతాలకు చేర్చడం జరుగుతుంది. ఈ ఫ్లడ్స్కి కావాల్సిన పూర్తి తయారీ చేయడం జరిగింది. అదేవిధంగా మేము లాస్ట్ 15 days నుంచి వాలంటీర్స్ని మేము ఫైర్ సర్వీస్లో రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. రాబోయేటువంటి తుఫాను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వాళ్ళని ఎవరైతే ప్రాణాలతో ఇబ్బందులు ఉన్నవారిని రక్షించడంతో పాటుగా అట్ ది సేమ్ టైం విధుల్లో ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాణాలను కూడా పూర్తిగా కాపాడటంతో పాటుగా ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా కలగకుండా చర్యలు తీసుకునేందుకు అటు సిబ్బంది సేఫ్టీతో పాటుగా ఇటు విపత్తులో చిక్కుకున్న వాడు ప్రజానీకం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సేఫ్గా ఉండే విధంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే చర్యల్లో భాగంగా ప్రస్తుతం అయితే ఇంకోవైపు స్టాఫ్కి సంబంధించిన సెక్యూరిటీతో పాటుగా ఇంకోవైపు ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు వాటిని ఎగిరిపడినటువంటి ఇనుమే కానీ రాళ్లే కానీ వేటినైనా సరే ఈజీగా కట్ చేసేందుకు ఏదైతే అడ్డుగా రోడ్డు మీదకి అడ్డుగా పడినా లేదంటే మనుషులు ఒక స్లాబులు లాంటివి కూలినా కూడా వాటన్నిటిని కూడా పూర్తిగా ధ్వంసం చేసి ప్రాణాలను కానీ ఆస్తులను కానీ కాపాడేందుకు చర్యలు తీసుకునే భాగంగా ప్రస్తుతం అయితే అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఇందుకు సంబంధించినటువంటి అధునాతనమైనటువంటి సాంకేతికమైనటువంటి పరిజ్ఞానంతో ప్రత్యేకంగా ఒక ఫైర్ ఇంజిన్ను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచారు. ఏపీ మొత్తం మీద చూసుకుంటే కనుక ఏపీకి ఎక్కువ కోస్టల్ బెల్ట్లో ప్రధానంగా మచిలీపట్నం వద్దనే ఇదంతా కూడా తీరం దాడుతుందని చెప్పి అధికారులు ముందస్తుగానే వాతావరణ శాఖ నుంచి సమాచారం అందినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ముందు జాగ్రత్త చర్యలుగా ఎటువంటి ప్రాణాలకు ఇబ్బంది కలగకుండా ప్రజల ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా పరిగణనలో తీసుకొని అధికార యంత్రాంగం ఇటు రాష్ట్ర విపత్తుల నివారణకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. వార్దా తుఫాను హెచ్చరికలు దాదాపుగా 70 నుంచి 85 వరకు కిలోమీటర్ల ఎదురుగాలు వీచే అవకాశం ఉందని చెప్పి అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలుగా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమవుతున్నారు. ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎటువంటి ప్రాణాలకి ప్రజల ఆస్తులకు సంబంధించి ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందు జాగ్రత్త చర్యలుగా రాష్ట్ర విపత్తు నివారణకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా సిబ్బంది అంతా కూడా పూర్తి స్థాయిలో విపత్తును ఎదుర్కొనేందుకు రంగంలో దిగుతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ఎస్బీ శ్రీనివాస్తో హరీష్ ఎన్టీవీ.